టైలర్ గురించి మాట్లాడే ముందు బ్రదర్ ఒక మాట చెప్పినాడు, ప్రభాస్ని ట్రోల్ చేసేవాడు మనిషి కాదు బ్రో. ఎందుకంటే అంత మంచి మనిషిని ట్రోల్ చేస్తానంటే వాడు అంత కూడా ఉన్నాడు. నిజం చెప్తున్నాను, పని పాటలు అంటే ట్రోల్ చేస్తాడు అంతే. ఇంకా టైలర్ విషయానికి వస్తే మన జనవరిలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయితే 100% ప్రభాస్ కొడతాడు. 100% పొంగల్, సంక్రాంతి నెల అంతా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ కామెడీ ఉంటుంది. ఏమి సంక్రాంతి నుండి శివరాత్రి వరకు రాజాసాబే. ప్లస్ ఏమంటే ఆ స్టైల్ ఉండదు బ్రదర్, బా ఏమి స్టైల్గా తీసినాడు. వింటేజ్ ప్రభాస్ని చూసినట్లుండదు నిజంగా. అదే అతను చెప్పాడే, ఆ చైర్లో కూర్చొని ఆ సిగరెట్ తాగే స్టైల్ అయితే ఆ సీన్ అయితే మటుకు హైలైట్గా అయితే ఉండదు. ఆ షార్ట్ మటుకు ఆ సినిమా మొత్తానికి ఆ షార్ట్లో సీజే ఎందుకు బాగలేదు, బాగానే ఉండదు. అందుకు చెప్తాను, నాకు అర్థం కాల. సూపర్గా ఉండదు సీజే, ఆ గ్రాఫిక్స్ ఎట్లుండదు అసలుకి. నాకు మమ్మీ సినిమా ఉండాలా, ఆ మట్టి అంతా వస్తా అంటే మమ్మీ సినిమా నాకు గుర్తుకు వచ్చినట్టు ఉండదు. అప్పట్లో పాత చూసిన మమ్మీ సినిమాలో అవన్నీ గుర్తుకు వచ్చాయి. అవన్నీ ట్రోల్స్ అన్నీ వేస్ట్ బ్రో. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. మారుతి సినిమాలు మనం చూసినాము, ఒక్కొక్క సినిమా ఒక వెరైటీగా తీస్తాడు. ఏమి మనం చూసినాము అతని కామెడీ టైమింగ్ కానీ ఏదన్నా కానీ. మనము ఇంతవరకు ప్రభాస్ నుంచి కామెడీ ఇంతవరకు కామెడీ చూసిన సినిమా ఏమో ఈ సినిమాలు అన్నీ పూర్తి చేస్తాడు. ఏమి 100% బ్లాక్ బస్టర్ కొడతాడు ప్రభాస్. చేశారు సాబ్ సాబ్ రాజా సాబ్ ట్రైలర్ ఎట్లుంది? ట్రైలర్లా లేదా నాది సినిమాలా ఉంది. ట్రైలర్ గురించి రివ్యూ ఇచ్చే ముందు ఫస్ట్ ఏం చెప్పాలంటే, మా ఇంత క్రౌడ్ని భరించినందుకు రవిటేర్ యజమానానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మళ్ళీ మాకు అప్డేట్స్ వస్తాయని అప్డేట్స్ ఇస్తున్న మదనపల్లి ఛానల్కి, జయసింహ అన్నకి, ప్రీతం అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, రాజాసాబ్ గురించి అందరూ సీజే గురించి మాట్లాడుతున్నారు. రే నాయనా, ఇప్పుడు దయ్యాలు ఎట్లంటే ప్యానువల్ దయ్యాలు ఉండేది. ఇప్పుడు అప్పట్లో మల్లెపూలు తెల్లచీరలు కట్టుకొని పట్టీల సౌండ్లు అట్లా దయ్యాలు చూపిస్తే ఎవరు చూడ్డు, పిల్లోడు కూడా భయపడ్డు. చంద్రముఖి కాదు. ఇప్పుడు అందరూ ఎట్లాంటి దయ్యాలు లైక్ చేస్తున్నారంటే కంజూరింగ్ లాంటి దయ్యాలు, ఆ స్త్రీ, ఆ తమ్మ అట్లాంటి దయ్యాలు లైక్ చేస్తున్నారు. అది వాళ్ళు బాలీవుడ్ చేసే వాళ్ళని నచ్చుతుంది కానీ టాలీవుడ్ చేస్తే ఎందుకు నచ్చదు మీకు? సీజే గురించి మాట్లాడతారు వాళ్ళు. రాజాసాబ్లో ఒక ముసలి షాట్ ఒకటి వస్తుంది, ఆ షాట్కి పెట్టే బడ్జెట్తో సినిమా తీసేయచ్చు, అంత ఉంటుంది ఈ రాజాసాబ్ బడ్జెట్. దాన్ని కూడా ట్రోలింగ్ చేసే పనేనా నిజంగా? రాజాసాబ్ గురించి ఇంకా చెప్పాలంటే, రాజాసాబ్ ట్రైలర్లో ఒక షాట్ వస్తుంది, ప్రభాస్ అన్న రాజు గిట్టప్ వేసుకొని నడుచుకుంటూ వస్తాడు, స్క్రీన్ రివర్స్ అయిపోతుంది. ఆ షాట్ ఉంటుంది నా నిజంగా. రాజ్ అంటే ప్రభాస్ ఒకడే. ప్రభాస్ అన్న కత్తి పడితే ఏ రికార్డు మిగలదు. అది మనము ఆల్రెడీ కాటరమ్మతో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు రాజాసాబ్తో కూడా ప్రూవ్ అవుతుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనము రాజాసాబ్, నాకు ఎప్పుడు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఒకటే అనిపిస్తుంది, రాజాసాబ్ ట్రైలర్ చూసినప్పుడు బుజ్జిగాడు సేమ్ బుజ్జిగాడు కామిక్ టైమింగ్ కానీ నిజంగా ఆల్రెడీ తమని చెప్పినాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్రెడీ బాహుబలి ముందు నుంచి చాలా మిస్ అయ్యినారు. మిర్చి లాంటి సినిమా, బుజ్జిగా లాంటి సినిమాలు పడలేదు. మీకు ఫుల్ ఫ్యాన్ ఫీస్ట్ ఇస్తాడు మారుతి అని. ఒక ఇంట్రో సాంగ్ ఉందన్నాడు, ఒక ఐటమ్ సాంగ్ ఉందంట, ఒక లవ్ సాంగ్, రొమాంటిక్ ట్రాక్స్ అన్నీ దీంట్లో కనిపిస్తున్నాయి, పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీరేం బాధపడద్దండి, మీరేం ట్రోలింగ్ చేయొద్దండి. మా సీజే విఎఫ్ఎక్స్ గురించి, పీపుల్ మీడియా గురించి తెలిసిందే. మిరాయిలో మనం చూసినాము ఎట్లుంటుందో, తక్కువ బడ్జెట్తో విఎఫ్ఎక్స్ ఎట్లుంటాయో. దీనికి బడ్జెట్ ఎక్కువ, విఎఫ్ఎక్స్ కూడా వాళ్ళు చూసుకుంటారు. ట్రోలింగ్ చేయడం మానేంటారు నాయన. సినిమా చూసి తర్వాత మనం డిసైడ్ అవ్వాలి కానీ ట్రైలర్లు చూసి, టీజర్లు చూసి విఎఫ్ఎక్స్ బాగాలేదు, సీజే బాగాలేదు అని చెప్పకూడదునా నేను చెప్పేది. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడేది ఏమంటే, కామెడీ టైమింగ్ కానీ, ప్రభాస్ అన్న మెయిన్ కామెడీ టైమింగ్. సినిమా మొత్తం నాకు తెలిసి ఏదో తాత గురించే తిరిగినట్లుంది. బూత్ బంగ్లా నుంచి పోయినప్పుడు బంగ్లాలో తాత ఉంటాడు, ఆ తాత చుట్టే తిరిగినట్లుంది. ఆ డబ్బుని పట్టినప్పుడు సంజయ్ దత్ ఫోటోలు ఇరగడాలు కానీ, అద్దాలు ఇరగడాలు కానీ, ఆ డైలాగ్స్ సౌండ్ వల్ల, తమన్ సౌండ్ వల్ల ఏం వినిపించలేదు. ఒకసారి యూట్యూబ్ లో చూసి డిసైడ్ అవుదాం. ప్రభాస్ ప్రాణము ఏమంటేనా, రాజాసాబు ఈరోజు మనకి సినిమా ఈరోజు నిజంగా చెప్తాను, సౌదీ గెలిపినాడు. ఎప్పుడు పొయ్యి కూడా ఎన్ని రోజులు అయింది, 15 రోజులే అయింది. అది రాజాసాబ్ ట్రైలర్ కోసం పరిగెత్తుకొని వచ్చాడు. అది ఎందుకు ఇంకా పోతాడో ఏదో కూడా తెలియదు నాకే. సౌదీ నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. అడుగు చెప్పు. ఇంకా ఏమంటే రాజాసాబ్ కోసమే వచ్చినానా, ఎందుకంటే ప్రభాస్ అంటే ప్రాణం అనేది చేస్తాం. ఇంకోటి ఏమంటే ఈరోజు మనకి రిలీజెంట్లో ఉంది, మనకి కొత్త సినిమా లాగా ఫస్ట్ షో లాగా ఉండింది. ఏం జనాల లోపల విజిల్ ఏమి, ఆ స్టైల్ ఏమి ఏమని కానీ జనవరి 9కి చూపిస్తాం రాజాసాబ్ ఏమని అర్థం.
ఒకటే మాటనా, రాజులకే రాజు ప్రభాస్ రాజు. ప్రభాస్కి స్టార్ రెబల్ స్టార్. ఏమంటే మిర్చి కానీ, రెబల్ కానీ, సలార్ కానీ, ఇప్పుడు వస్తుంది రాజాసాబ్, కల్కి 2 కానీ, ఇప్పుడు స్పిరిట్ కానీ అన్నీ వస్తాయి. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా అంటే ప్రభాసే. ప్రభాస్ మించిన హీరో ఎవరు లేడు. ఇప్పుడు రికార్డులో కానీ నైజాంలో చూడండి, ఏ హీరోతో అనుకోండి అక్కడ ప్రభాస్. ఇప్పుడు నైజాంలో ఏమొచ్చింది, నైజాంలో ప్రభాస్ అడ్డా, అది అంతా లేదు. ఏ హీరోనా కానీ ప్రభాస్ షో అంటున్నారు అంతే. హైదరాబాద్ ప్రభాస్ షో. రాజాసాబ్కి చూపిస్తాం. సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇన్ ప్రభాస్. ఇప్పుడు సంక్రాంతికి అన్ని హీరోలు వస్తారు, చిరంజీవి కానీ ప్రతి హీరోని కానీ వస్తారు, బ్లాక్ బస్టర్ కొడతారు. కానీ అన్ని హీరోల కన్నా బిగ్గెస్ట్ హీరో వస్తున్నారు. అందుకే జనవరి 9th మా బిగ్గెస్ట్ కొడతాంనా. సంజయ్ ఇంకోటి ఉన్నాడు నా పెద్ద స్టార్ సంజయ్ దత్. నిజంగా ఆయన ఆ రోల్ని ఒప్పుకోవడం చాలా గ్రేట్. నిజంగా పాపలు అందంగా కనిపిస్తున్నారు. పాపల గురించి పక్కన పెట్టండి, ఆ పాపలు ఎవరో తెలియదు నాకు, పేర్లు తెలీదు. నిధి అగర్వాల్ తెలుసు. ఏమంటే సంజయ్ దత్, ఆ సంజయ్ దత్ గురించి చెప్పడం మర్చిపోయినాను. ఆయన మ్యానరిజం కానీ ఆ ఫేస్ నిజంగా సూపర్ పెట్టినాడు నా. నిజంగా సూపర్ సూట్ అయినాడు. నిజంగా ఆ తాత వైనేమో అనిపిస్తుంది, ఆ తాతనే ప్రభాస్ ఒంట్లో వస్తాడేమో అనిపిస్తుంది. చూద్దాంనా, ఈసారి మేము గట్టిగా కొట్టబోతున్నాము. మారుతి అన్న నీ మీద నమ్మకం పెట్టేసినాము, నువ్వు కన్ఫర్మ్ మాకు బ్లాక్ బాస్టరీనా, ఎంతకుమించి నేను కోరుకోలేము. అది కాక సంక్రాంతికి వస్తుంది సినిమా. ఆ సంక్రాంతి రేస్లో మమ్మల్ని హిట్గా నిలబెట్టి ఓ వర్షం లాంటి బ్లాక్ బాస్టర్ ఇస్తే హ్యాపీ ఫుల్. రాజాసాబ్తో రికార్డులు కొట్టేస్తాను ఆల్రెడీ. సంక్రాంతికి చూసుకోండి ప్రతి ఒక్కరు, యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా మదన్పల్లి ఫ్యాన్స్. సంక్రాంతి జనవరి 9 చూపిస్తాం. ఇది జస్ట్ మనము ఈరోజు టైలర్ మాత్రమే. ఇంకా సినిమా వచ్చాక ఎంత ఇది ఉంటుంది చెప్పండి. ఇప్పుడు గ్యారంటీ కొట్టేస్తాము. నైజాం కాదు, ఆల్ వరల్డ్ మదన్పల్లి ఫ్యాన్స్ ఏమో చూపిస్తాం జనవరి 9th. ఫస్ట్ ఆల్ అంటే మన మదన్పల్లి అన్న వాళ్ళకి థ్యాంక్స్ ఫస్ట్ ఆల్ వాళ్ళకే. మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్ 23, 31 వస్తుంది బాహుబలికి రిలీజ్లో. ఎప్పుడు చేసిండ్రు అసలు ఎక్కడ అలాంటి సెలబ్రేషన్స్ చేసి చూపిస్తాం మేము. సో మనం చెప్పే మాటల్లో చెప్పలేము. రాధేశ్యామ్ అన్నారు, ఆది పురుషు అన్నారు, తిప్పి కొడితే 2 నెలల్లో సలార్తో బాక్స్ ఆఫీస్ని చేసినాడు, కొల్లగొట్టేసినాడు. ఇప్పుడు అదే అంటాను, ట్రైలర్ చూసి వచ్చినాము, లుక్స్ బాగాలేవు, విగ్గు పెట్టుకున్నాడు. ట్రోలర్స్కి అర్థం కాదు, అన్న గురించి చెప్పినా కూడా జై రెబల్ స్టార్ అర్థం కాదు. జనవరి 9న వస్తున్నాం, రాజాసాబ్ ఏంటో నిరూపిస్తున్నాం, కొల్లగొడుతున్నాం. మళ్ళీ బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగుడు ప్రభాస్ రాజీ అని నిరూపిస్తున్నాం అంతే. ఖచ్చితంగా జై రెబల్ స్టార్.